అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా రెండవ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నాకు నువ్వు కావాలని అడిగాను సూటిగా. చీపో అన్నావు. నా కళ్ళ ముందే నాకు తెలియకుండా వేరే వాడితో పెళ్ళికి రెడీ అయిపోయావు. అందుకే ఎవరూ లేని ఈ దీవిలోకి ఎత్తుకొని వచ్చాను. ఇక్కడ నువ్వు నేను అంతే. నువ్వు ఓకే చెప్తే హ్యాపీగా స్వర్గంలో తేలి ఆడొచ్చు బేబీ అని విక్రాంత్ అంటాడు. ప్లీజ్ నీకు దండం పెడతాను. నీకు కావాల్సింది నేను ఇవ్వలేను. ఇలాంటి వాటి కోసం వేరే అమ్మాయిలు దొరుకుతారు. వాళ్ళని చూసుకో, నన్ను వదిలేయని అంటుంది అరవింద. అది జరిగే పని కాదు, కానీ ఎందుకు ఇవ్వలేవో రీజన్ చెప్పు అని అంటాడు విక్రాంత్. ఎందుకంటే నా జీవితంలో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితోనే నా ఊపిరి ప్రాణం ముడిపడి ఉంది కాబట్టి. ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేసిన విక్రాంత్ ఎవరతను అని అడుగుతాడు. తెలియదు, అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను తాకినా అతనే గుర్తుకొస్తాడు అని కళ్ళు పెద్దవి చేసి అంటుంది అరవింద. యు ఆర్ రాంగ్ అరవింద. నీ జ్ఞాపకాల్లో నేను మాత్రమే ఉంటాను కూడా. నీ బాడీ మీద పూర్తి హక్కు నాదే అరవింద. నా గుర్తులు మాత్రమే నీ ఒంటి మీద ఉంటాయని సీరియస్గా చెప్తాడు విక్రాంత్ ఆమెనే చూస్తూ. అరవింద కోపంగా తలెత్తి ఎర్రబడ్డ కళ్ళతో అతన్నే చూస్తూ, సిగ్గుగా అనిపించడం లేదా నీకు కొంచెం కూడా? నా మనసులో వేరే అతను ఉన్నాడని చెప్పినా కూడా ఇంకా నా మీద ఆశపడుతున్నావని అంటుంది. అని సైడ్ స్మైల్ ఇచ్చి అరవింద కింద నుండి పై వరకు కళ్ళతో స్కాన్ చేస్తూ, నిన్ను వదులుకున్నవాడు మోస్ట్ అన్లక్కీ ఫెలో. నేను అలా కాదు అరవింద. నిన్ను సొంతం చేసుకుంటాను, అది కూడా నీ ఇష్టంతో. కుదరదు. ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నీకు లొంగనని అరుస్తూ ఉంటే ఉష్ వాయిస్ చేయకు బంగారం. నీకు అసలే హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదని ఆమెను బెడ్ మీద భుజాలు పట్టుకొని కూర్చోపెడతాడు విక్రాంత్. చేతుల్ని విడిపించుకొని కోపంగా ఉరిమి చూస్తుంది అరవింద. ఆమె చూపుల్ని అతను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు విక్రాంత్. డోర్ ఓపెన్లోనే ఉంచి వెళ్ళడం చూసిన అరవింద కాసేపు ఆలోచనలతో సహవాసం చేసిన అరవింద అలాగే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్న అరవింద వాటి ప్రభావానికి ఈవినింగ్ వరకు లేవదు. ఈవినింగ్ లేచిన అరవింద గడియారంలో సమయం చూసి ఫేస్ వాష్ చేసుకొని గడిపెట్టని తలుపుల్ని తెరిచి ఆ గది దాటుతుంది. వచ్చినప్పటి నుంచి ఆ గదికే పరిమితమైన అరవింద అడుగులు ముందుకు వేస్తూ విశాలమైన ఫ్లోర్, ఎక్కడ ఎన్ని గదులున్నాయో ఊహించడం కూడా కష్టంగా అనిపిస్తే కనిపించిన గ్లాస్ స్టెప్స్ గుండా కింద ఫ్లోర్కి వస్తుంది. సెంట్రల్ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్న విక్రాంత్ చెవులకి శ్రావ్యంగా వినిపిస్తున్న పట్టీల శబ్దానికి చూపులను మాత్రమే తిప్పి చూస్తాడు. అతన్ని చూసిన అరవింద అడుగులు అక్కడే ఆగిపోతే విక్రాంత్ సీట్ వెనక్కి వాలి ఆమెను చూస్తుంటే అతని చూపులు ఆమె నిలువెల్లా తడుపుతూ కలవరం పుట్టిస్తే వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది అరవింద. సైడ్ స్మైల్ ఇచ్చి ల్యాప్టాప్లో మునిగిపోతాడు విక్రాంత్. అరవింద ఇల్లంతా చూసే ఓపిక ఇంట్రెస్ట్ లేక ఎలా అక్కడి నుంచి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఆ 4 గ్లాస్ వాల్ నుండి ఇంకా దగ్గర కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తుంది. ఆమెను ఒక్కంట గమనిస్తూనే ఉన్న విక్రాంత్ ఎంతకీ అక్కడి నుంచి ఆమె కదలకపోవడంతో లేచి ప్యాంట్ పాకెట్లో ఒక చెయ్యి ఉంచుకొని ఆమెను వెనక నుండి చూస్తూ, నువ్వెంతసేపు చూసినా అదే సముద్రం, అదే అలలు అరవింద. ఏదీ మారదని అంటాడు విక్రాంత్. తెలుసు, అయినా నువ్వన్నది కూడా నిజమే. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నేను చచ్చినా ఏడ్చేవాళ్ళు, నవ్వితే సంతోషపడేవాళ్ళు అంటూ ఎవరూ లేని అనాథను. ఆ మాట అంటున్నప్పుడు విక్రాంత్ గుండె బరువెక్కితే ప్యాంట్ పాకెట్లో ఉన్న అతని చేతి పిడికిలి బిగుస్తుంది. కానీ నువ్వలా కాదు కదా. నీకంటూ ఒక కుటుంబం ఉంది. నీకోసం ఆలోచించే నీ తల్లిదండ్రులు ఉన్నారు. నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్న వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. నన్ను అనుభవిస్తే నీకేం వస్తుంది విక్రాంత్? మహా అయితే 1 గంట సుఖం అంతేగా అని వైరాగ్యంగా అంటుంది అరవింద గట్టిగా నవ్వుతూ. ఎస్, యు ఆర్ రైట్, బట్ రాంగ్ హనీ. నిన్ను అనుభవిస్తే వచ్చే సుఖం గంట కాదు, జీవితాంతం. అది నీకు చెప్పినా అర్థం కాదు. నేను టచ్ చేస్తున్న ప్రతిసారి నీ సోల్ను నేను ఫీల్ అవ్వాలి. ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు విక్రాంత్. 2 నిమిషాలు సమస్తం మరిచి విక్రాంత్ని చూస్తూ ఉంది అరవింద. నవ్వి, నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు అరవింద అని అంటాడు విక్రాంత్ చూపులు తిప్పి మొహం చిట్లిస్తూ. నీలాంటి వాడిని నేనే కాదు, ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడదని తెగేసి చెప్పి అడుగులు ముందుకు వేస్తుంది అరవింద. వెళ్తున్న ఆమెను చూస్తున్న విక్రాంత్కు గతంలో విక్కీ ఇలా ఉంటే నిన్నెవరూ ఇష్టపడరన్న తీయటి మాటలు వినిపిస్తే గుండెల్లో రేగిన మంటలను ఆర్పడానికి బెడ్రూమ్కి వెళ్ళిన విక్రాంత్ ఆపకుండా డ్రింక్ చేయడం మొదలు పెడతాడు. సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న విక్రాంత్ కళ్ళు మూసుకుంటే అరవింద అన్న మాటలే అతని మనసును ఛిద్రం చేస్తూ ఉంటే భారంగా నిట్టూర్పు వదిలి
నీకు గుర్తు కూడా లేని జ్ఞాపకాలతో నువ్వు బాధను మనసులో మోస్తుంటే కళ్ళ ముందు కనిపిస్తున్న జ్ఞాపకాలతో నేను కాలం గడుపుతున్నాను అరవింద అని బాధగా అనుకుంటాడు విక్రాంత్. నెక్స్ట్ డే ఉదయం నుండి సమయం మధ్యాహ్నానికి కదిలితే బెడ్ మీద షర్ట్ లేకుండా బోర్లా పడుకున్న విక్రాంత్కు విక్కీ వేకప్, నన్ను గాలికి వదిలేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అని అన్న స్వరానికి బెడ్ మీద నుండి ఉలిక్కిపాటుగా లేచిన విక్రాంత్ తల పట్టుకుని డీప్గా బ్రీత్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి చల్లటి షవర్ కింద నిలబడతాడు. మేడం అన్న పిలుపుతో వెనక్కి తిరిగిన అరవింద తన కోసం వచ్చిన మెయిడ్ను చూస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు, ఇప్పుడు లంచ్ చేయాలి మేడం అని వినయంగా అంటుంది ఆ మెయిడ్. నీకు తెలుగొచ్చా? ఎస్ మేడం, నేను ఇండియా నుంచి వచ్చిన దాన్ని, మాది హైదరాబాద్, సార్ దగ్గరే 5 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఓ నీ పేరు? జెస్సీ మేడం, మాది క్రిస్టియన్ ఫ్యామిలీ. నీకు ఇక్కడ ప్రతిదీ తెలుసు కదా? కంగారుగా నాకేం తెలియదు మేడం, మనం మాట్లాడుకుంటున్నట్టు సార్కి తెలిసినా కోప్పడతారు, ప్లీజ్ ఇంతటితో మన కాన్వర్ని స్టాప్ చేసేయండి అని లంచ్ని గబగబా ఆమె ప్లేట్లో వణికే చేతులతో వడ్డిస్తూ ఉంటుంది. ఆ జెస్సీ నిట్టూరించి బ్రతకడానికి అన్నట్టు 2 ముద్దలు తినిన అరవింద, ఇంకా చాలు, ఇవన్నీ కిందకి తీసుకెళ్ళు జెస్సీ, వీటిని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉందని అంటుంది అరవింద. సరే మేడం అని అంటూ అవన్నీ కూడా ట్రేలో సర్దుకొని కిందకి వెళ్ళిపోతుంది జెస్సీ. షవర్ కింద అలా ఎంతసేపు నిలబడ్డాడో కూడా తెలియని విక్రాంత్కు మొబైల్ రింగ్ అవుతుంటే షవర్ ఆఫ్ చేసి తడిదేహం చుట్టూ టవల్తో బెడ్రూమ్కి వచ్చి మైకేల్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని కాల్ చేస్తాడు విక్రాంత్. ఏం జరుగుతుంది మైక్ అని విక్రాంత్ సీరియస్గా గదిమితే, సారీ సార్, అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నామని లాస్ట్ మినిట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఇష్టం లేదని తెలుసు, అందుకే ఆపడానికి లాస్ట్ వరకు ట్రై చేశాను సార్, కానీ మేడం చాలా కోపంలో ఉన్నారు. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్న విక్రాంత్ మనసుని మైండ్ కంట్రోల్ చేసుకుంటూ, సరే నేను చూసుకుంటాను, జాగ్రత్తగా తీసుకొనిరా అని అంటాడు స్థిరంగా విక్రాంత్. ఆర్ యూ షూర్ సార్ అని నమ్మశక్యం కాక షాకింగ్గా అడుగుతాడు మైకేల్. డ్యామ్ ష్యూర్ అని కాల్ కట్ చేసి మొబైల్ని బెడ్ మీదకి విసిరి బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలిన విక్రాంత్ మళ్ళీ పాత జ్ఞాపకాల్లో విహారం చేస్తాడు. అదే రోజు ఈవినింగ్ కిందకొచ్చిన అరవిందకు విక్రాంత్ ఎక్కడా కనిపించకపోవడంతో తలుపు దగ్గరికి వెళ్ళి చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని దగ్గరలో ఉన్న ఆ సముద్రాన్ని చూసి అడుగులు ముందుకు వేస్తుంది. సెక్యూరిటీ గార్డ్ ఆమెని ఆపితే తన మొబైల్లో నుండి లైవ్ చూస్తున్న విక్రాంత్ గార్డ్కు కాల్ చేసి లీవ్ హర్ అని సీరియస్గా చెప్తాడు. ఓకే సార్ అని, మేడం ప్లీజ్ వెళ్ళండి అని వినయంగా చెప్తే ఊపిరి పీల్చుకొని సముద్రం ముందుకు నడిచిన అరవింద అలలు తన కాలని తాకేలా నిలబడుతుంది. చుట్టూ గ్రీనరీ, ఎత్తైన చెట్లు, ఎదురుగా ఉన్న పెద్ద ఇంద్రభవనం లాంటి బంగ్లా. అంతవరకు తాను ఒక ఐలాండ్లో ఉందని కూడా తెలియని అరవింద ఆశ్చర్యంతో నోరు పెద్దది చేస్తే ఎక్కడో తను అక్కడి నుండి ఎలా బయటపడవచ్చన్న ఏదో చిన్న ఆశ కూడా అడుగంటిపోతుంది ఆమెకు. భారంగా నిట్టూర్పు వదిలి ఎలా అతని బారి నుండి నేను బయటపడగలనని ఆలోచిస్తున్న ఆమెకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే సుతితో ఎవరో కొడుతున్నట్లుగా ఉన్న తలనొప్పికి తలపట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. విల్ యూ మ్యారీ మీ అన్న అతని గొంతుకు ఆమె అణువణువు పులకిస్తే మాటలు మాత్రమే మెదిలి కనిపించని అతని రూపానికి ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తూ నాకేమవుతోందని ఏడుస్తూ మోకాల మీద కొరిగిపోతుంది అరవింద. తల నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతుంటే కళ్ళు తిరిగి నీళ్ళలోనే పడిపోతుంది అరవింద. తను పడిపోయిన 2 నిమిషాలకే తనని ఎవరో ఎత్తుకోవడం తెలుస్తున్నా ఆమె కళ్ళు మాత్రం తెరవలేని స్థితిలో ఉంది అరవింద. తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిన విక్రాంత్ అరవిందను బెడ్ మీద పడుకోబెడతాడు. బ్లడ్ను కాటన్తో క్లీన్ చేస్తూ ఆమె మెడలోని ఉన్న చైన్ను చూసిన అతనికి మనసు బరువెక్కుతుంది. మైకేల్ ద్వారా డాక్టర్ను పిలిపిస్తే చెక్ చేసిన ఆ లేడీ డాక్టర్, మీకు ముందే చెప్పాను కదా ఈవిడకి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదని, తలకి అయిన మేజర్ ఆపరేషన్ ఇంకా సెట్ కాకముందే ఈవిడ దేనికో ఎక్కువగా ఎగ్జైట్ అవుతోంది, అందులోని ఈవిడ బాడీ కూడా స్టేబుల్గా లేదు సార్, ప్లీజ్ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి సార్, ఇలాగే కొనసాగితే చాలా కాంప్లికేషన్స్ వస్తాయని సీరియస్గా చెప్తుంది ఆ డాక్టర్. సరే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెక్కిస్తాడు విక్రాంత్. ఆ లేడీ డాక్టర్ వెళ్ళిపోతే విక్రాంత్ ఆమెను కాచుకుంటూ కూర్చుంటాడు ఆ రాత్రంతా. తెల్లారగానే మెలకు వచ్చిన అరవింద చుట్టూ చూసుకొని పైకి లేచి తలనొప్పికి అమ్మ అని అంటుంది. మేడం మీరు అలా లేవకూడదని జెస్సీ అంటుంది. జెస్సీ నేను ఇక్కడ ఉన్నానని అడుగుతుంది అరవింద. విక్రాంత్ సార్ రూమ్లో మేడం, నిన్న మీరు సడన్గా సీలోనే కళ్ళు తిరిగి పడిపోయారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్న సార్ మిమ్మల్ని ఎత్తుకొని బెడ్రూమ్కు తీసుకొని వచ్చి డాక్టర్కు కాల్ చేశారు, కనీసం నా చావు నేను చచ్చే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా చేస్తాడా మీ సార్ అని ముఖాన్ని చిట్లిస్తుంది అరవింద. మేడం మీరు సార్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, హీ ఈజ్ వెరీ జెంటిల్మెన్ అని అంటుంది జెస్సీ. నైట్ అంతా కూడా
మీతోనే ఉన్నారు సార్. మధ్యలో ఫీవర్ కూడా వచ్చింది మేడం మీకు. నైట్ అంతా కూడా ఆయన మీకు సేవలు చేస్తూనే ఉన్నారు మేడం అని అంటుంది జెస్సీ. ఆ ఆలోచనలో పడిన అరవింద అసలు నాకెందుకు ఇతను సేవలు చేయాలి, అతనికి నా శరీరమే కావాలనుకుంటే నేను ఇక్కడికి వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది కదా. నేను స్పృహలో లేనప్పుడు నన్ను సొంతం చేసుకోవచ్చు, లేదా బలవంతంగా అయినా సరే అతనికి కావాల్సింది తీసుకోవచ్చు. కానీ ఇతను నన్ను తాకడం లేదు, కానీ మనసు ముక్కలయ్యే మాటలు అంటున్నాడు. అసలు ఇతని మనసులో ఏముంది, నా గురించి పూర్తిగా తెలుసా? అడిగితే ఎస్, నేనే అడిగి తెలుసుకుంటానని బెడ్ దిగిన అరవింద జెస్సీ మేడం మేడం ఆగండని పిలుస్తున్నా పలకకుండా హాల్లోకి వెళ్తుంది. అమ్మ అరవింద, ఎలా ఉన్నావమ్మా అని విక్రాంత్ తల్లి నీరజ అంటుంది. బాగున్నాను, మీరు? నేను విక్రాంత్ తల్లిని అమ్మా, నేను చూడ్డానికే వచ్చాం, ఇంకేం మాట్లాడదు అరవింద. అరవింద అని అంటే తలెత్తి చూస్తుంది అరవింద. నీతో మనసు విప్పి చాలా మాట్లాడాలమ్మా అని నీరజ అంటే చెప్పండి అని అంటుంది అయోమయంగా అరవింద. ఇక్కడ కాదని అరవింద చెయ్యి పట్టుకొని విక్రాంత్ ఉండే రూమ్కు తీసుకొని వెళ్తుంది నీరజ. ఏమీ అర్థం కాక అరవింద చూస్తూ ఉంటే డార్క్గా ఉన్న ఆ రూమ్లో లైట్స్ ఆన్ చేస్తుంది నీరజ. ఎదురుగా పెద్ద ఫోటోలో విక్రాంత్ నవ్వుతూ ఒక అమ్మాయి చేతిని పట్టుకున్నట్లుగా ఉన్న ఎంగేజ్మెంట్ ఫోటో ఒకటి ఉంది. ఆ అమ్మాయి బ్యాక్ నుండి మాత్రమే పొడవైన పూల జడతో పట్టు చీరలో ఉన్న ఆ అమ్మాయి ఆ స్టిల్లో ఉంటే ఆశ్చర్యంతో నోరు తెరిచిన అరవింద ఎవరిక్కడ అని అడుగుతుంది. నా కొడుకు, కోడలమ్మ అని అంటుంది బాధగా నీరజ. అంటే మీ అబ్బాయికి ముందే పెళ్ళయిందా అని అమితమైన ఆశ్చర్యంగా అడుగుతుంది అరవింద. అవునమ్మా, సంవత్సరం క్రితమే అయ్యింది. 6 నెలల కాపురం, ముచ్చటైన జంట. నా కోడలంటే ప్రాణం వాడికి. ఏ కన్ను కుట్టిందో, ఎవరి కళ్ళు పడ్డాయో కానీ ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఏడుస్తుంది నీరజ. ఆమెను ఓదార్చడం కూడా మరచి ఆ ఫోటోని తీక్షణంగా చూస్తుంది అరవింద. ఇప్పుడు ఎక్కడుంది తను? ఏమైంది? వాళ్ళిద్దరూ విడిపోయారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అరవింద. తెలుసుకోవాలన్న ఆత్రం ఆమెను నిలకడగా ఉండనివ్వట్లేదు. నీరజ అన్న పిలుపుకి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. విక్రాంత్ వచ్చాడు, మనం వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్దాం పదా అని అంటారు సుధాకర్ గారు. అప్పుడైనా వాడితో ఈ ఒక్కరోజైనా ఉండి వెళ్దామండి, మళ్ళీ మనకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని దీనంగా అడుగుతుంది నీరజ. సరేరా అని అంటూ ఆమెను తీసుకొని వెళ్తూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు సుధాకర్ అరవిందని. నేను మీకు తెలుసా అని అడుగుతుంది అరవింద. ఏం చెప్పాలో తెలియక భారంగా ఒక నిట్టూర్పును విడిచి నువ్వు త్వరగా కోలుకొని చల్లగా ఉండు తల్లి అని అంటూ అరవింద తల నిమిరి నీరజ భుజం చుట్టూ చేయేసి బయటికి తీసుకొని వెళ్తూ ఇక్కడికి వచ్చే ముందు నీకేం చెప్పాను నీరజ, నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అని భార్యను మందలిస్తారు సుధాకర్ గారు. అది కాదండి, తను అడిగితే అని నీరజ అంటూ ఉంటే ఆమె చేతిని పట్టుకొని కొన్ని రోజులు ఓపిక పట్టు నీరజ, నువ్వు చేసిన వ్రతాలు, నోములు, మొక్కిన మొక్కులన్నీ తీరుతాయని స్థిరంగా అంటారు. ఇంతలో విక్రాంత్ రావడంతో విక్రాంత్ అని ముందుకు వచ్చి అతని చెంప ప్రేమగా నిమురుతుంది నీరజ. అమ్మ నేను బాగున్నాను, ముందు ఈ మెలోడ్రామా ఆపు అని అంటాడు విక్రాంత్. నీకేం తెలుసురా ఈ అమ్మ, నువ్వు లేక ఎంతలా తప్పించిందో. హాయిగా ఉన్న కొడుకు జీవితం ఇలా ఎండుబారుతోందని అనుకోలేదు విక్కీ అని అంటుంది బాధగా నీరజ. గతం కళ్ళ ముందు మెదిలితే జర్నీ చేసి టైర్డ్ అయి ఉంటారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కిందకు వస్తాడు విక్రాంత్. అరవింద కోసం తలుపు తెరిచిన అతనికి అతని ఫోటోని చూస్తూ ఉంటుంది ఆమె. తలుపు తెరిచిన సౌండ్కు వెనక్కి తిరిగి చూస్తుందని అరవింద. ఆమెనే చూస్తున్న అతని కళ్ళని చూసిన క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఒకరి కళ్ళల్లో కోపం, బాధ, మరొకరి కళ్ళల్లో అంత చిక్కని భావం. ఎటు ఈ ఇద్దరి జీవితాలను తీసుకొని వెళ్తుందో కాలమే నిర్ణయించాలి. అరవింద మొహం తిప్పుకుంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు విక్రాంత్. వేసుకుంటే నీకెందుకు, వేసుకోకపోతే నీకెందుకు అని అరుస్తుంది అరవింద. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి, నువ్వు చెప్పకుంటే ఏం చేస్తావు, చంపేస్తావా విక్రాంత్? అరవింద అని కోపంగా పిలుస్తాడు విక్రాంత్. భయపడిన అరవింద 2 అడుగులు వెనక్కి వేసి ఏడుస్తూ విక్రాంత్నే చూస్తూ నాకేమవుతుందో నాకే తెలియడం లేదు. వెంటాడుతున్న ఒకరి జ్ఞాపకాలు కళ్ళ ముందు నీ మాటలతో వేధిస్తున్న నువ్వు నేను భరించలేకున్నాను, ప్లీజ్ నన్ను పంపించేసే ఇక్కడి నుంచి అని ఏడుస్తుంది అరవింద. ఆమెను చూసి కోపంగా పిడికిలు బిగించి డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాడు విశ్రాంత్. నెక్స్ట్ డే నీరజ తనతో ఏదో చెప్పాలని చూడటం, అంతలోని సుధాకర్ గారు తీసుకొని వెళ్ళడంతో ఆలోచిస్తూ విక్రాంత్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువవుతుంది అరవిందకు. ఆమెకే తెలియని విషయం ఏమిటంటే ఎందుకు విక్రాంత్ గురించి అంతగా ఆలోచిస్తుందో అని. అది ఆమెకు సమాధానం లేని ప్రశ్న. నీరజ గారి గదిలోకి వెళ్తుంది అరవింద. అమ్మ అరవింద రా, అక్కడే ఆగిపోయావే
అని పిలుస్తారు. నీరజ గారు అరవింద్ను చూసి ఆప్యాయంగా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటుంది. ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలని అరవింద అంటే చెప్పమ్మా అని అంటుంది నీరజ. అది మీ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైంది కదా, మరి పిల్లలు అని అడుగుతుంది అరవింద. అని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి, పెళ్ళైన 6 నెలలకే ఇద్దరు దూరమయ్యారమ్మా, ఇంకెక్కడి పిల్లలు, కలిసుంటే ఈ పాటికి మా ఇంట్లో ఒక చిన్నారి సందడి చేసేదని బాధగా అంటుంది నీరజ. దూరమయ్యారా అంటే విడిపోయారా లేక అతను చనిపోయిందా అని అడుగుతుంది అరవింద ఆతృతగా. భర్త రాత్రి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, లేదమ్మా, విధి ఇద్దరినీ దూరం చేసింది. ఇంతకీ నీ తలకు తగిలిన దెబ్బ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతుంది నీరజ కట్టు తడుముకుంటూ. మీకు నా తలకి దెబ్బ ఎలా తెలుసు? పైన తగిలిన గాయాలు మానాయండి, కానీ లోపల తగిలిన గాయాలే ఇంకా పచ్చిగా ఉన్నాయని అంటుంది అరవింద. అలా అనకమ్మా, అంతా సరవుతుంది, నువ్వెప్పుడు చూడని సంతోషాలను చూస్తావు అని అంటుంది నీరజ. నాకు సంతోషానికి చాలా దూరంలే అండి అని మీ కోడలి ఫోటో నేను చూడొచ్చా అని అడుగుతుంది అరవింద. నాతో లేదమ్మా, సమయం వచ్చినప్పుడు నువ్వే చూస్తావులే. ఇంతకీ నువ్వెలా ఇక్కడికి వచ్చావని అడుగుతుంది నీరజ. ఆ మాటతో విక్రాంత్ కోపం గుర్తొచ్చి, మీ అబ్బాయే నన్ను దౌష్టికంగా తీసుకొని వస్తే వచ్చానండి. అక్కడ మా నాన్న నా కోసం వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది అరవింద. కానీ మీ అబ్బాయి చీ అన్న నా మీద మోజుపడి ఇలా బలవంతంగా తీసుకుని వచ్చాడంటే ఏమని అనుకోవాలి అని అంటుంది అరవింద. నీరజ ఏదో అనేలోపే, అమ్మ మైకేల్ నాన్న కింద వెయిట్ చేస్తున్నారు, నువ్వు పద అని అరవింద వైపు సీరియస్గా చూస్తాడు విక్రాంత్. అరవింద సడన్గా వచ్చిన విక్రాంత్ని చూసి భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తే, నీరజ తననేమీ అనుకు విక్కీ అని అరవింద వైపు ఒకసారి చూసి బాధగా కిందకి వెళ్ళిపోతుంది నీరజ. మైకేల్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళగానే అరవింద చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చిన విక్రాంత్ సముద్రం ముందు ఆమె నిలబెట్టి, ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు అని సీరియస్నెస్ కూడిన గొంతుతో అడుగుతాడు ఆమెను విక్రాంత్. సమాధానం, ఎందుకు నన్ను ఎవరూ లేని ప్లేస్కు నన్ను ఎందుకు తీసుకొని వచ్చావో తెలియాలి. నాకు తగిలింది చిన్న దెబ్బే, కానీ రోజు నా కోసమే స్పెషల్ డాక్టర్తో చెక్ చేయిస్తున్నావు ఎందుకు? డీప్ బ్రీత్ వదిలి నీ కోసమే, నీ బాడీ అంటే నాకు ఇష్టమని చెప్పాను కదా, ఆ బాడీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా, అందుకే రిస్క్ తీసుకోకుండా చెక్ చేయిస్తున్నాను. అబద్ధం, డాక్టర్ మాటలు నేను విన్నాను విక్రాంత్, నిజం చెప్పు, అసలు ఏం జరుగుతోంది నా జీవితంలో? మా నాన్న నీకు నన్ను అమ్మడం ఏంటి? ఆయనకు అంత కర్మేం పట్టలేదు అని అంటుంది అరవింద. కదా ఇంకా ఉంది. అసలు విక్రాంత్కి నిజంగానే పెళ్ళయిందా? పెళ్ళైతే మరి తన భార్య ఎక్కడుంది? మరి పెళ్ళైన విక్రాంత్ అరవింద్ని తీసుకొచ్చి మళ్ళీ తన ఇంట్లో పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అసలు అరవింద గతం ఏంటి? అరవింద ప్రేమించింది ఎవరిని? మరి తన తండ్రి ఎందుకు విక్రాంత్కి అరవిందని అమ్మేశాడు? అసలు అరవింద్ తలకి ఏమయ్యింది? తనకు ఆ దెబ్బ ఎలా తగిలింది? అంతులేని ప్రశ్నలు. మరి వీటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.